నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో గత కొన్ని రోజుల క్రితం టీఎల్ఎఫ్ ఆర్పీ తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో అప్పటి నుండి ఆ పోస్టు ఖాళీగా ఉండడంతో ఆ యొక్క పోస్టును భర్తీ చేయుటకు గత కొన్ని రోజుల క్రితం మహిళల నుండి ఆర్పీల ఆధ్వర్యంలో మెప్మా పరిధిలో దరఖాస్తులు తీసుకున్నారు. మొత్తం 21 దరఖాస్తులు వచ్చాయని, జూన్ 20న కొత్తపల్లి వార్డు కార్యాలయంలో సెలక్షన్స్ కోసం పరీక్షలు నిర్వహించగా 14 మంది మహిళలు హాజరైనారని, అందులో ఎస్సీ మహిళకు కాకుండా మున్సిపాలిటీలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న అతని భార్య అయిన బీసీడీ మహిళకు టీఎల్ఎఫ్ ఆర్పీగా సెలెక్ట్ చేశామని నిర్వాహకురాలు మెప్మా సిఓ మంజుల తెలిపారు. టీఎల్ఎఫ్ ఆర్పీ పోస్ట్ సెలెక్షన్ లో అవకతవకలు జరిగాయని, పరీక్షలలో అర్హత గల ఎస్సీ మహిళకు కాకుండా ఉద్దేశపూర్వకంగా బీసీడీ మహిళకు మార్కులు ఎక్కువ వచ్చేలా క్వశ్చన్స్ లీక్ చేసి టీఎల్ఎఫ్ ఆర్పీ పోస్ట్ అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపల్లి టీఎల్ఎఫ్ ఆర్పీ పోస్ట్ సెలెక్షన్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని మహిళలు ఇచ్చిన సమాచారంతో వార్డు కార్యాలయానికి చేరుకున్న ప్రజాప్రతినిధులు గడ్డం శ్రీనివాస్ మరియు దుబ్బాసి కుమార్లు మెప్మా సిఓ మంజులను నిలదీశారు. అర్హత గల ఎస్సీ మహిళకు కాకుండా అనర్హులకు టీఎల్ఎఫ్ ఆర్పీ పోస్టులను కేటాయించారు కాబట్టి తమ పొరపాట్లను సరిదిద్దుకోవాలని, లేనిచో ఇక్కడ జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. 10 నిమిషాల్లో రాసింది ఇచ్చింది పోయింది. అదే ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసిన మేడం ఎవరు? వాళ్ళు ఉన్నారా? పైన ఉన్నారా? ఎన్ని నిమిషాలు ఎగ్జామ్ కండక్ట్ చేసిరది? సీఈఓ ఉందా? ఎన్ని నిమిషాలు ఎగ్జామ్ కండక్ట్ చేసిరు? అంటే ఇట్లా ఈమె మహిళలకు 5 నిమిషాలు ఇచ్చిపోయిందా? వీళ్ళను వేసిరు అన్నట్టు నాది ఎలా రానియాకు జర ఏమైతుంది మాట్లాడుతావు అవుతుందా? మీకు జరిగిన అన్యాయమే చెప్పు. అన్యాయం జరిగినప్పుడే కదా నాయకులు వస్తారు, మీడియా వస్తుంది. మళ్ళీ ఒకసారి పెట్టండి మేడం, అదే కదా అని అంటే అక్కడ రూల్స్ ఒప్పుకుంటలేరు. మళ్ళీ ఒక 1 డే మేము వేస్ట్ అయ్యన్నా అంటారు. ఇప్పుడు మీరైతే ఎలిజిబిలిటీ ఉన్నారా? కిందికి రమ్మన్నారా? ఇప్పుడు మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా? మంజుల మేడం వస్తుందా? మంచిగా నచ్చింది కదా. అంటే ఎన్ని గంటల టైం అట ఎగ్జామ్? హాఫ్ అన్ అవర్. ముందు రాసిపోయారా మరి? 15 మినిట్స్ లో రాసేసింది. 15 మినిట్స్ లో అంత పేపర్ లీక్ అయింది కాబట్టి రాసిందాను. పేపర్ ఇచ్చిరు కాబట్టి మంచిగా మాట్లాడే ఏమవుతుంది. మనదనే గవర్నమెంట్ రోజు కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయంలో టీఎల్ఎఫ్ ఆర్పీ ఎగ్జామ్ జరిగింది. మరి ఈ ఎగ్జామ్ నిర్వహణ సక్రమంగా జరగలేదని మా దృష్టికి వచ్చింది. మరి ఒక అమ్మాయి ఈ ఎగ్జామ్ 30 మినిట్స్ ఉంటుంది, కేవలం 10 నిమిషాల్లోనే ఎగ్జామ్ రాసి ఆ అమ్మాయి ఎగ్జామ్ పేపర్ అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయింది. తీరా చూస్తే ఆ అమ్మాయి ఎగ్జామ్లో పాస్ అయిందని ఇక్కడ కింద కొంతమంది ఎగ్జామ్ రాసిన అమ్మాయిలు అనుకుంటూ వెళ్ళడం జరిగింది. మేము అక్కడే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు. మాకు చెప్తే మేము ఇక్కడికి మున్సిపల్ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. అయితే దీన్ని బట్టి చూస్తే మాకు ఏమర్థమైందంటే ఇది ఆల్రెడీ ఒక 2 రోజుల ముందే ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. ఈ ఎగ్జామ్ నిర్వహించినటువంటి నిర్వాహకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు కొంతమందికి ఎగ్జామ్ పేపర్ ఆల్రెడీ లీక్ చేసిర్రు. మరి అమ్ముకున్నారా, మరి ఏం చేసిరో తెలియదు. వాళ్ళు ఎవరు ఒత్తిడి కన్నా తలొగ్గి ఏమైనా చేసిరో తెలియదు. కానీ ఇది మాత్రం 100% ఇది ఎగ్జామ్ ఫ్రాడ్. దీన్ని ఖచ్చితంగా వెంటనే క్యాన్సిల్ చేసి మళ్ళీ రేపు ఉన్నతాధికారుల సమక్షంలో ఈ ఎగ్జామ్ నిర్వహించాలని కొత్తపల్లి పట్టణ కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్తపల్లిలో టీఎల్ఎఫ్ ఆర్పీ సెలక్షన్ విషయంలో అవకతవక జరిగినా అని చెప్పేసి ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు బయటికి వెళ్ళి చెప్పడం జరిగింది. దాని దృష్ట్యా మేము ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఆఫీసర్ని అడగడం జరిగింది. అడిగిన సందర్భంలో ఆ మేడం గారు ఒకటి చెప్పారు, మేము రిజర్వేషన్ పరంగానే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసినాం, ఆ మార్కుల పరంగానే మేము అటు సెలక్షన్ను నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. మరి ఒకవేళ ఆ విధంగా జరిగితే, ట్రాన్స్పరెన్సీగా జరిగితే, మరి అందులో ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన విషయంలో ఎగ్జామ్కి హాజరైన అభ్యర్థులలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, దాని పరంగా చూసుకుంటే, రిజర్వేషన్ పరంగా చూసుకున్నట్టయితే, ఆ విధంగా సెలక్షన్ జరిగినట్టయితే మరి ఎగ్జామ్ రాసిన ఎస్సీలలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఆ విధంగా సెలక్షన్ జరిగినట్టయితే అది ట్రాన్స్పరెన్సీగా జరిగిందని అనుకుంటాం. కాబట్టి ఏదైతే 30 నిమిషాల ఎగ్జామ్ 50 క్వశ్చన్స్కి 30 నిమిషాల ఎగ్జామ్ కండక్ట్ చేస్తే
ఒక అభ్యర్థి మాత్రం 5 నిమిషాలలో ఎగ్జామ్ రాసి బయటకు వెళ్ళడం జరిగింది. మరి 5 నిమిషాలలో ఎగ్జామ్ రాసిన వ్యక్తికి 30 మార్కులు రావడం జరుగుతుంది. అదే మరి 30 నిమిషాల ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మరి కొంతమందికి 20 మార్కులు వచ్చిన ఎస్సీలకు కూడా మరి ఆ నౌకరు రాలేదు. ఎందుకు రాలేదని చెప్పి మేము సంబంధిత ఆఫీసర్ను అడగడం జరిగింది. కాబట్టి ఇది ట్రాన్స్పరెన్సీగా జరగలేదు. కాబట్టి ఇట్టి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. నేను కొత్తగా జాయిన్ అయ్యాను, 1 మంత్ అవుతుంది. తర్వాత శ్రీ మహాలక్ష్మి టీఎల్ఎఫ్ ఉంది. టీఎల్ఎఫ్కి ఆర్పి సంధ్య అనే తాను విధులు నిర్వహించినందున కొత్తగా మళ్ళీ టీఎల్ఎఫ్కి ఆర్పిని నియామకం చేయాలని మా డిఎంసీ గారు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి ఒక్కొక్క సమైక్య నుంచి అంటే సమైక్యలో ఉన్న సంఘంలో ఉన్న సభ్యురాలు మాత్రమే అప్లై చేసుకోవాలి. దాంట్లో 18 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల వయసు గల వాళ్ళు, తర్వాత సంఘం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, సమైక్య గురించి సంఘం గురించి తెలిసిన వాళ్ళే ఉండాలి. అటువంటి 21 అప్లికేషన్స్ రావడం జరిగింది. కానీ ఇవాళ మేము అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. దాంట్లో 14 మంది మాత్రము ఎగ్జామ్ రావడం జరిగింది. ఎగ్జామ్లో 10 క్వశ్చన్స్ ఇచ్చాము. 10 క్వశ్చన్స్లో ఒక రేవతి అనే సభ్యురాలకి 30 మార్కులు రావడం జరిగింది. ఇంకొక సభ్యురాలకి తూముల రమ్య అనే సభ్యురాలకి 19.5 రావడం జరిగింది. ఇంకో నవ్యశ్రీ అనే సభ్యురాలకి 18 రావడం జరిగింది. ఇంకోటి కొమ్ము లత అనే సభ్యురాలకి 18 రావడం జరిగింది. మిగతా వాళ్ళకందరికీ కూడా 5, 10, 11, 12 మార్కులు రావడం జరిగింది. నేను ప్రతి క్వశ్చన్ కూడా చదివి అంటే మేము ఇచ్చిన సంఘాలకు సభ్యులకి సమైక్యకు సంబంధించిన క్వశ్చన్సే అంటే ఒక ఆర్పీకి ఇచ్చే క్వశ్చన్సే ఇవ్వడం జరిగింది. రూల్స్ సర్క్యులర్ ప్రకారంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే మేము ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఆ ఎగ్జామ్లో 30 మార్కులు రేవతికి రావడం జరిగింది. అయితే మేము ముందుగానే వాళ్ళను సమైక్య తీర్మానం బుక్లో టీఎల్ఎఫ్ తీర్మానం బుక్లో సంఘం పేరు, సభ్యురాలి పేరు, తర్వాత వయస్సు, కులం, తర్వాత చదువు ఇవన్నీ రాసుకున్నాము. భర్త కూడా ఏం చేస్తాడు అంటే వాళ్ళ భర్తకి ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం అయితే చేయకూడదు అంటే వాళ్ళ ముందే తీసేస్తాము. అట్లా అన్నీ చేసుకోవడం జరిగింది. ఆమె ప్రైవేట్ జాబ్ అని చెప్పడం జరిగింది. ఫస్ట్ మేము అడిగినప్పుడు నాకు కూడా అసలు ఎవరు అంటే నేను ఎక్కువ కాలం ఇక్కడ పనిచేస్తలేను, ఒక 15 రోజులే అవుతుంది నేను ఇక్కడికి రాబట్టి. నాకు ఆర్డర్ కాపీ ఇచ్చి 15 రోజులు అవుతుంది. 15 రోజులలో 2 సార్లు వచ్చాను అంతే కొత్తపల్లికి. దీంతో 3వ టైం కొత్తపల్లికి రావడం 15 రోజులలో. ఇప్పుడు ఈ కాలంలో నాకు మాత్రం వాళ్ళ హస్బెండ్ మున్సిపల్ చేస్తారని కానీ నాకు తెలియదు అసలు. నేను అంటే ఆమె 30 మార్కులు వచ్చినాయి అన్న తర్వాత నీకు ఇంత జీతం ఉంటుంది, 6,000 జీతం ఉంటుంది. సేమ్ సమైక్య ఆర్పీకి ఏ విధంగా అయితే పని ఉంటుందో అంతకంటే ఇప్పుడు ఒక సమైక్య ఆర్పీకి 6,000 జీతం మాత్రమే ఉంటుంది. వాళ్ళు సమైక్య స్లమ్ లెవెల్ మాత్రమే చేయాలి. కానీ టీఎల్ఎఫ్ ఆర్పీ మాత్రం రోజు పని చేయాలి. కరీంనగర్ కూడా రావాల్సి ఉంటుంది, తర్వాత పీడీ ఆఫీస్ కూడా రావాల్సి ఉంటుంది. నాకు వీలు కాదని చెప్పకూడదు, ఏ టైం అయినా రావాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగం పర్మనెంట్ కాదు. టీఎల్ఎఫ్ అనుమతిలో పనిచేయాలి, టీఎల్ఎఫ్ ఓబీల సమక్షంలో పనిచేయాలి. తర్వాత ఎటువంటి డబ్బుల లావాదేవీలు అట్లాంటివి ముట్టుకోకూడదు. అన్ని చెక్కుల రూపకంగానే ఉంటాయి. తర్వాత అధ్యక్షులు చెప్పిన పని మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఏ పుస్తకం రాసినా ఓన్లీ బుక్ కీపింగ్ వరకే మీరు ఉంటారు, మిగతా అంతా అధ్యక్షులు వాళ్ళే చూసుకుంటారు. టీఎల్ఎఫ్ సమక్షంలో ఒకవేళ నచ్చని ఎడల లేదా మీరు వాళ్ళకి మర్యాద ఇవ్వని ఎడల నిన్ను వాళ్ళు తొలగించవచ్చు అని మేము తీర్మానం రాసి సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ కిందికి వచ్చిన తర్వాత ఈ గొడవ ఇదంతా చూసి ఆమె వాళ్ళ భర్తకి ఏమైనా అవుతుందన్న ఉద్దేశంతో ఆమె సంతకం పెట్టలేదు. వాళ్ళ భర్త ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా? ప్రైవేట్ జాబే. ప్రైవేట్ జాబ్ అయితే భయపడాల్సిన పని ప్రైవేట్ జాబ్ అయితే భయపడాల్సిన అవసరం ప్రైవేట్ జాబే. మరి ఆమెను ఇప్పుడు ఇంతమంది మగవాళ్ళు ఏం బెదిరించారో భయపెట్టించారో తెలియదు. కాకపోతే ఆమె వచ్చి పైన ఏడ్చింది. అందరు మగోళ్ళు నన్ను చుట్టుముట్టిరు ఇట్లా భయపట్టించారని చెప్పేసి ఏడ్చి నేను సంతకం పెట్టను మేడం, నేను చేసినా చేయకున్నా పర్లేదు కానీ మా హస్బెండ్ మాత్రం పని చేయాలి, మా హస్బెండ్ ఉద్యోగం ఉండాలి, మా హస్బెండ్ ఉద్యోగం పీకేస్తా అంటున్నారు అని చెప్పేసి ఆమె బాధపడడం జరిగింది. మేమందరం సాక్షి అంటే అక్కడ అప్లికేషన్ అంటే సమైక్య లెవెల్ ఇచ్చుకున్నాం మేము. మా సమైక్య లెవెల్ ఇచ్చుకునేది ఉంటుంది. అంటే ఎంత ఈ సర్క్యులేషన్ ఎన్ని సంఘాల వరకు? 13 సమైక్యలకు ఇచ్చినాం. 13 సంఖ్యలు అంటే ఓన్లీ కొత్తపల్లి వరకే? ఓన్లీ కొత్తపల్లి వరకే ఉంటుంది. ఎగ్జామినేషన్ టైం ఎన్ని గంటలు పీరియడ్? 30 మినిట్స్ ఓన్లీ. 30 మినిట్స్లో 20 మినిట్స్లో రాసి ఇచ్చేసింది ఆమె. 5 నిమిషాల ముందు ఇచ్చింది. సరే అంటే ఇప్పుడు కొంతమంది స్పీడ్గా రాస్తారు, కొంతమంది స్లోగా రాస్తారు. ఆమె ఎంఎస్సీ బీఈడీ చదివింది కాబట్టి కొంచెం స్పీడ్గా రాసి ఇచ్చింది. నేను కూడా అంటే ఎవరిని పక్షపాతంగా చూడలేదు, ఎవరు నా చుట్టాలు కాదు, నాకు తెలియదు అసలు.
అంటే నేను జాయిన్ అయ్యే 15 రోజులు అవుతుంది ఇక్కడ వాతావరణం కూడా నాకు తెలియదు. అంటే రిజర్వేషన్ కేటగిరీ ఉందా మేడం? రిజర్వేషన్ ఇప్పుడు మార్కుల తేడా బట్టి చూస్తే మార్కులకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినాము. బాగా తేడా ఉంది. ఆమెకి 30 మార్కులను 18 మార్కులు, అంటే ఆమె ఎస్సీ అని అనేటప్పటికీ అది కూడా చూసినాం మేము. తర్వాత ఏజ్లో కూడా ఆమెకు 37 ఇయర్స్, 37 క్రాస్ అయ్యి 38 వస్తున్నాయి, ఈమెకు 34 ఉన్నాయి. దాంట్లో కూడా కొంచెం మనకు ఫాస్ట్గా వర్క్ చేసేటోళ్ళు కావాలి, కష్టపడేటోళ్ళు కావాలి దీనికని చెప్పేసి నేను ఈమె తీసుకోవడం యంగర్స్ అవకాశం ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ కూడా ఇవ్వాలి, కాకపోతే 30 మార్కులకి 18 మార్కులకి చాలా తేడా ఉంది. కాబట్టి ఆమె అడిగింది నన్ను, అంటే మేము ఎస్సీ మేడం, నేను 3 సార్లు ఎగ్జామ్ రాసిన, ఆమె 10 నిమిషాల ముందు ఇచ్చిన ఆమెకి ఎట్లా ప్రిఫరెన్స్ ఇస్తారని అంటే, సరే 10 నిమిషాలు రాసినా, ఆమె ఎక్స్పీరియన్స్తో రాసినా, ఆమె కొంత స్పీడ్ రాసేటోళ్ళు ఉంటారు, కొంత స్లోగా రాసేటోళ్ళు ఉంటారు. ఆమెకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ముందుగా రాసింది, 10 నిమిషాల ముందు ఇచ్చిందని చెప్పడం జరిగింది. అంతేగాని పక్షపాతంగా ఎవరిని చేయలేదు సార్, జెన్యున్గానే చేసినాం, సర్క్యులర్ ప్రకారమే చేసినాం, నాకున్న నాలెడ్జ్ ప్రకారమే చేసిన. నేను కూడా రూరల్ చేసిన, కింది స్థాయి నుంచి వచ్చిన నేను కూడా CA, BBK, CLRP, తర్వాత CV, CC, ఇప్పుడు CO, ఇవన్నీ అంటే చేసి వచ్చిన కాబట్టి జెన్యున్ ప్రకారమే చేయడం జరిగింది.